అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొబ్బరికాయలో వెలిసిన దివ్యక్షేత్రం అప్పనపల్లి ఆలయ చరిత్ర గురించి, ఆలయ విశేషాల గురించి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఇంకా మరెన్నో విశేషాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆపదముక్కులవాడ, అనాథరక్షక, ఏడుకొండలవాడ అని ఏ పేర్లతో పిలిచినా ఆయన పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్లో మలయప్ప స్వామివారు కొలువుదీరిన ఆలయాలు మాత్రం ఎంతో సుప్రసిద్ధం. వాటిలో తిరుపతిలో కొలువై ఉన్న వెంకటాచలపతి ఆలయం ఖ్యాతిగాంచింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల కాగా, మరొకటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. విశేషం ఏంటంటే రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండడం విశేషం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువు గారు సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలిచేవారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి. ఆయన ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన శ్రీమతి వాయువేగుల సీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకము చేయసాగేది. ఒకరోజు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామివారి తిరునామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించసాగారు. అది దినదిన ప్రవర్ధమానమై పెద్ద పవిత్ర క్షేత్రమై మారింది. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి కూడా ఒక విశేషమైన కథ ఉందండి. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి అలాగే కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో కొంచెం తేడా వచ్చిందట. ఇంకా కొనకుండా తిరిగి వచ్చేశారు. తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కోసం బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా అప్పనపల్లి తీరానికి చేరిందట. దీన్ని చూసిన గ్రామస్తులు దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారని చెప్తూ ఉంటారు. చిన్నతనం నుండే నిరంతరం భక్తి తత్పరుడైన రామస్వామి కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చిన లాభంతో కొంత వాటాను తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏటా సమర్పించేవారట. ఒకసారి ఆ స్వామివారి పాదాల వద్ద ఆ ధనం పెడతానంటే అర్చకులు అంగీకరించలేదట. వారితో వాదించి అలసి నిద్రించిన రామస్వామికి కలలో బాలుడి రూపంలో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తానన్నాడట. నిద్రలేచిన రామస్వామికి చిరునవ్వులు చిందిస్తున్న బాలుని విగ్రహం కనిపించింది. ఆ ముద్దుల బాలుని చూచి మైమరచిన రామస్వామి బాలబాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరికాయల కొట్టులోనే ప్రతిష్ఠించి నిత్య పూజలు చేశారట. 1970 మార్చి 18వ తేదీ బుధవారం రోజున ఏకాదశి రోజున రామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 4వ తారీఖు 7వ నెల 1991 సంవత్సరంలో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు, అమ్మవారిని, స్వామివారిని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రధాన దేవాలయమునకు కొంచెం దూరంలోనే పురాతన దేవాలయం ఉంది. అప్పనముని తపస్సు చేశారని అంటూ ఉంటారు. ఇక్కడ కళ్యాణకట్ట కూడా ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకుని తర్వాత కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకుంటూ ఉంటారు. దేవస్థాన విశేషాలకొస్తే ఇక్కడ పూజలు, సేవలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. తిరుమలలో మనకు ఎలా అయితే ఉచిత భోజనం దొరుకుతుందో ఇక్కడ కూడా రామస్వామి గారి నిస్వార్థమైన భక్తి వలన ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే కనుక మామిడి కుదురు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా వస్తే కనుక రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ బాలబాలాజీ స్వామివారిని దర్శించుకోవడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి బాల్య రూపాన్ని, బాల్య క్రీడలను చూసి తరించిన వకుళమాత వరం కోరిందట. వైనతేయ నదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కూడా కోరాడు. వాళ్ళిద్దరికీ వరాలిచ్చిన స్వామి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంకల్ప బలంతో అప్పన్నపల్లిలో శ్రీ రామస్వామి గారి కొబ్బరి కొట్టులో ఆయన వెలిసారు. ఆలయం అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు కోనసీమ అనగానే కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. ఈ కొబ్బరి తోటల మధ్యలోనే ఈ ఆలయం ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎక్కడికో కేరళ అలా వెళ్ళి వస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి చూడండి, అసలు ఎంత ప్రశాంతమైన జీవనం గడిపామా, అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. నాకైతే ఈ ఆలయం ఎంతో బాగా నచ్చిందండి. నేను ఎన్నోసార్లు వద్దాం అనుకున్నాను, కానీ ఈసారి వెళ్ళడం అవ్వింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. తెలిసింది కదండి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఇంకా ఈ ఆలయ విశిష్టత గురించి. ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.